హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఆల్మోస్ట్ 3 వీక్స్ తర్వాత నేను మళ్ళీ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 3 వీక్స్ తర్వాత వ్లాగ్స్ ఎడిట్ చేయగలడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మళ్ళీ బ్యాక్ టు వర్క్ అవ్వాలి అనుకున్నాను అండ్ ఫైనల్లీ ఐఎమ్ హియర్. ఈరోజు వ్లాగ్లో నేను వరంగల్ వెళ్ళడం చూస్తారు. వరంగల్ అంటేనే నా ఫేస్లో ఒక స్మైల్ వచ్చేస్తుంది, ఒక గ్లో వచ్చేస్తుంది. ఎందుకంటే నేను 4th క్లాస్ నుండి MBA వరకు వరంగల్లోనే చదివాను అనమాట. డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్ అంతా అక్కడే జరిగింది. నా స్టడీస్ అంతా కూడా 4th క్లాస్ నుండి MBA వరకు. సో ఆ ప్లేస్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా స్పెషల్ నా లైఫ్లో. లక్కీలీ మేము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాక నేను ఎక్కువగానే ట్రావెల్ చేస్తూ ఉన్నాను వరంగల్కి అని చెప్పొచ్చు. ఇది నా సెకండ్ ట్రిప్ అండి. లాస్ట్ టైం అయితే ఒక 5 ఫ్రెండ్స్ని కలిశాను, బట్ ఈసారి అయితే ఆల్మోస్ట్ ఒక 30 ఫ్రెండ్స్ని కలిశాను. సో ఇది ఒక గెట్ టుగెదర్ లాగా, ఒక మినీ గెట్ టుగెదర్ లాగే ఉండింది. అండ్ వర్షం పడింది వెళ్ళేటప్పుడు. ఎంత వర్షం పడిందంటే నేను కూర్చున్న సీటు సగం తడిచిపోయింది. అలా ట్రావెల్ చేయడం కష్టము. ఇంకొక 1.5 అవర్ నేను కూర్చోవాలి అందులో అంటే చాలా కష్టం. కాబట్టి డ్రైవర్ గారిని అడిగాను. ఆయన చాలా పొలైట్గా తన వెనుకున్న సీట్ అయితే నాకు అలాట్ చేశారు. నాకు వ్యూ కూడా చాలా బాగుండింది. ఆ తర్వాత అసలైతే ఈ జర్నీ నేను నా ఫ్రెండ్తో స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్ అర్చన, నేను ఎప్పుడు వరంగల్ వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తాము. ఎందుకంటే మా ఇల్లు దగ్గరలో ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ ఇద్దరు వచ్చి డ్రాప్ చేసి వెళ్తారు. మేము దారి పొడుగునా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాము. ఈసారి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పాప అందరూ కలిసి వచ్చారు. నాకు ఏంటంటే ఈ వర్షం వల్ల నేను సీట్ చేంజ్ చేయాల్సి వచ్చింది. బోర్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ ఈ బస్సు నడుపుతూ ఉన్న డ్రైవర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచి కంపెనీ ఇచ్చారండి. మేబీ 1-2 ఇయర్స్లో రిటైర్ అవుతారంట. ఆయన ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తా ఉన్నారు. స్టార్టింగ్లో బస్సెస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవి ఎంత దూరం ట్రావెల్ చేస్తారు ఎవ్రీడే, వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్తా ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నారు. నేను వింటా ఉన్నానన్నమాట. మీకు గుర్తుందా, నేను లాస్ట్ టైం వరంగల్ వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్యూచర్లో కొన్ని సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి అని. అందులో ఒక సెలబ్రేషన్కే ఈరోజు నేను వెళ్ళబోతూ ఉన్నాను. అండ్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని మాలో ఎవ్వరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ స్కూల్ అయితే, ఈరోజు మీరు చూస్తున్న స్కూల్ అయితే నా ఫేవరెట్. ఎందుకంటే మా నాన్నగారికి వరంగల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము జాయిన్ అయిన ఫస్ట్ స్కూల్ ఇదే, ఓయాసిస్ పబ్లిక్ స్కూల్. నేనైతే ఇక్కడ 4th to 7th చదివాను. ఇంతకీ సెలబ్రేషన్ ఏంటి చెప్పలేదు కదా. ఈ స్కూల్ స్టార్ట్ చేసి 40 ఇయర్స్ అయిందండి. 40 ఇయర్స్ సెలబ్రేషన్, రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్ మా బ్యాచ్ వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్. ఎందుకు అంటే మా స్కూల్ స్టార్ట్ చేసిన ఇయర్లోనే మేము కూడా పుట్టాం కాబట్టి. సో ఇది కొంచెం స్పెషల్గానే ఉంటుంది కదా మా అందరికీ. అదే మేము బిగ్ మాస్టర్ కూడా కన్వే చేశాము. ఈ ఈవెంట్ని చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అండ్ ఎంతమందిని పిలిచారంటే 40 ఇయర్స్లో ఈ స్కూల్తో అసోసియేట్ అయ్యున్న టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్, సో ఇంతమందిని పిలిచారనమాట. చాలామంది ఇక్కడ వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు, వాళ్ళ పార్ట్నర్స్తో వచ్చారు, పిల్లలతో వచ్చారు. అసలు అవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి చెప్పినా, మా టీచర్స్ని మేము కలిసాము. మా చిన్నప్పుడు మాకు లెసన్స్ చెప్పిన టీచర్స్ని మేము కలిసాము. వాళ్ళందరితోనూ చాలా టైం స్పెండ్ చేసాము, మంచిగా ఫొటోస్ దిగాము. వాళ్ళనే కాదండి, బస్ డ్రైవర్ అండ్ కండక్టర్ని కూడా కలిసాము. చిన్నప్పటి విషయాలన్నీ మంచిగా రీకలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది IPS ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు, చంద్రబోస్ గారు, ఇంకా మా బిగ్ మాస్టర్ అనమాట. సో వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అండ్ ఈవెంట్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగిందండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత సంతోషంగా అనిపించిందంటే మాకైతే. ఫస్ట్ థింగ్, ఇలాంటి ఈవెంట్స్ మా స్కూల్ ఇంకా చాలా జరుపుకోవాలి. 50 ఇయర్స్ అప్పుడు, 75 ఇయర్స్ అప్పుడు అట్లా చాలా జరుపుకోవాలి. వరంగల్లో టాప్ స్కూల్స్లో మా స్కూల్ పేరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఈ స్కూల్లో మమ్మల్ని జాయిన్ చేసినందుకు మా పేరెంట్స్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళు ఇక్కడ జాయిన్ చేయకపోతే నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉండకపోదురు అండ్ ఇన్ని మంచి సెలబ్రేషన్స్లో నేను పార్ట్ అవ్వకపోదును. సో స్పెషల్ థ్యాంక్స్ మా పేరెంట్స్కి చెప్పాలి.
వాళ్ళు తీసుకున్న డెసిషన్‌కి ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను. అండ్ ఇక్కడైతే చాలానే ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలానే అయ్యాయి. ఆ తర్వాత చంద్రబోస్ గారైతే మంచిగా మన నాటు నాటు పాట పాడారు. అసలు స్కూల్ అంతా కూడా కలిసి పాడిందనమాట. నేనిక్కడ అది పోస్ట్ చేయలేను. ఎందుకంటే కాపీరైట్స్ వచ్చిందంటే మళ్ళీ అదో తలకాయ నొప్పి. సో, అదైతే పోస్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. స్పీచెస్ కూడా చాలా విన్నాము. ఇవన్నీ కాకుండా చిన్నప్పటిలాగే అల్లరి కూడా చేసాము. చిన్నప్పుడు ఎలాగైతే మనం లాస్ట్ బెంచ్‌లో కూర్చుని కబుర్లు చెప్పేసుకునే వాళ్ళమో, అలాగే ఈ ఈవెంట్‌లో కూడా మేము లాస్ట్ చైర్స్‌లోకి వెళ్ళిపోయి బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ, ఫోటోలు దిగుతూ మంచిగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ మాట్లాడుతుంది మా బిగ్ మాస్టర్. అసలు ఎంత ఓపికగా ఆ రోజుని హ్యాండిల్ చేశారంటే, పొద్దున్నేమో టీచర్స్‌కి సన్మానం చేశారు. ఈవినింగ్ ఏమో ఈ గ్రాండ్ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేశారు. ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ అయ్యారు. అండ్ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరికో సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నారనమాట. మళ్ళొక్కసారి నీట్‌గా మేము ఆయనతో మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అని చెప్పాము. ఆయన మమ్మల్ని బ్లెస్ చేసి పంపించారు. ఏదో ఒక సంతోషం అండి. మా చిన్నప్పటికి ఇప్పటికీ అన్నీ మారిపోయాయండి. స్కూల్ క్యాంపస్ మారిపోయింది. అంటే అప్పుడు కొంచెం చిన్నగా ఉండేది. ఇప్పుడు బిల్డింగ్స్ అవి పెద్దగా అయ్యాయన్నమాట. క్యాంపస్ అంతా మారిపోయింది. అండ్ టీచర్స్ మారిపోయారు ఆబ్వియస్లీ. సో మేమున్నప్పుడు ఉన్న మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ ఇప్పుడు లేరు. సో బిగ్ మాస్టర్ ఒక్కరే కామన్ పాయింట్ మాకు అక్కడ వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయడానికి బిగ్ మాస్టర్ ఒక్కటే రీజన్ అనమాట. ఏదైనా మారలేదు అంటే మా బిగ్ మాస్టర్ స్మైల్ అండ్ ఆయన ఎనర్జీ. చిన్నప్పుడు అసెంబ్లీలో స్పీచ్ అసలు ఎంత బాగా చెప్పేవారో, అంటే ఆయన ఏదైనా కన్వే చేయాలి అనుకుంటే టైం చూసుకోరు, చాలాసేపే జరుగుతూ ఉంటుంది ఆ అసెంబ్లీ అన్నది. ఇప్పుడు కూడా అంతే. ఆయన ఏదైనా కన్వే చేయాలి అనుకుంటే అసలు ఎంత బాగా చెప్తారు అంటే అది చాలా మనకి యూజ్ అవుతాయి కూడా. సో మాకైతే ఇంగ్లీష్ కూడా చెప్పేవారు. మేము 7th వచ్చినప్పుడు మా బిగ్ మాస్టర్ మాకు ఇంగ్లీష్ కూడా చెప్పారనమాట సబ్జెక్ట్. సో ఇట్లా మాకు ఆయనతో మంచి అసోసియేషన్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్ మంచిగా గ్రో అవ్వాలి, వరంగల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. సో ఆ రోజు ఈవెంట్ అయితే మేము ఫుల్ డే ఇంకా అక్కడే గడిపామండి. చెప్పాలంటే ఇంకా మాకు ఆ స్కూల్లో అంత టైము మేము అసలు లైఫ్లో ఎప్పుడు గడిపి ఉండము. మాకైతే చాలా మంచి మెమరీస్ ఇచ్చి పంపించారు. సో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు బిగ్ మాస్టర్ అండ్ హిస్ టీమ్కి మేము ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాము. అండ్ అందరికీ ఈ బ్యాడ్జ్ అది ఇచ్చారనమాట. సో ఇది ఎప్పుడు మాకు ఒక మెమరీగా ఉంటుంది. అండ్ ఇంతే అండి నా వరంగల్ ట్రిప్ విశేషాలు. సో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీ స్కూల్లో కూడా ఏదైనా ఈవెంట్స్ ఉంటే మిస్ చేయకుండా వెళ్ళండి, ఎందుకంటే ఆ టైం మళ్ళీ రాదు. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్.